అజ్ఞానం విడాలి. ఏంటో అజ్ఞానం? లోక పోకళ్ళు విడిచిపెట్టాలి, శరీర కార్యాలు విడిచిపెట్టాలి, ఆచారాలు విడిచిపెట్టాలి, వాక్యాన్ని అనుసరించి వాక్యంలో అడుగులు వేసుకుంటూ జ్ఞానం నుంచి దైవిక జ్ఞానంలోకి వెళ్ళి ఆ మహాజ్ఞానంతో స్వతంత్రించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోవాలి. ఈ రోజు ఇంకా చాలా మంది అజ్ఞానులుగా ఉన్నారు. దేవుడు బోధిస్తున్నప్పుడు అజ్ఞానాన్ని మనం విడవాలి అంటే మనం దానికి లోబడాలి. ఆ స్థితి నుంచి మనం రావాలి అంటే కనుక దేవుడు చెప్పింది ఏదైనా నాకు మంచిదే అని నువ్వు నమ్మినప్పుడు దేవుడికి మంచిదేనందంట. మొత్తం తోట అంతా చేసినప్పుడు మంచిగా అనిపించిందంట, మనం చేసినప్పుడు మంచిగా అనిపించిందంట. చెడ్డగా మనం చేయలేదు, చెడ్డగా మనమే అయ్యాం. జీవితాన్ని దేవుడు వాక్యం మరలా మంచిగా చేసి మనల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. అందుకని కుక్కలు ఎక్కడ ఉంటాయి? చికెన్ కొట్టుకొని చూస్తూ ఉంటాయి, ఎప్పుడు తోలేస్తాడా. దానికి ఆశ ఉంది, చికెన్ తినాలని. జంతువులకి ఆశలు ఉన్నప్పుడు మనకు లేదా? బాబు దానికి మించిన ఆశలు మనకే కాదు. ఎక్కడ అంటే పొరపాటు మనం లోకానుసారమైన ఆశలు, దైవిక సంబంధమైన ఆశలు లేవు. దైవిక సంబంధమైన ఆశలేమో మన జీవితాన్ని మారిస్తే, శరీరానుసారమైన ఆశలు మన జీవితాన్ని సర్వనాశనానికి తీసుకెళ్తాయి. ఆశలు కాకికి ఉన్నాయి, పిట్లకు ఉన్నాయి, చీమలకు ఉన్నాయి. చీమలకి ఎంత ఆశ? పంచదార బెల్లం కనబడితే లైన్ కట్టేస్తాయి. ఇక్కడ ఆశకి ఒక అర్థం ఉంది. ఏం ఆశపడాలి? దేవుడి యందు ఆశపడాలి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు వాక్యం నెరవేర్చడానికి, దేవుడితో నడవడానికి, దేవుడికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుడితో మమేకం అవడానికి ఎవరైతే ఆశపడతారో దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు.